హాయ్ గాయ్స్, అందరిలో ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టేట్ నుండి గణేష్. ఈ రోజు అయితే నేను గోల్కొండ ఫోర్ట్కి అయితే వచ్చాను. వీకెండ్ కదా, సండే. బాగానే ఉంది వెదర్, మొత్తం ఎండగానే ఉంది, వర్షం అయితే లేదు. సో 1 వీక్ 2 వీక్స్ నుంచి అయితే మొత్తం హైదరాబాద్లో ఫుల్ వర్షం, మొత్తం ఫుల్గా ఉంది. అంటే వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఇప్పుడైతే ప్రెసెంట్ బాగానే ఉంది వెళ్ళడానికి. సో అలా సాయంత్రం అలా వెళ్దాము, అడ్వెంచరస్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇలా వచ్చాను. ఆల్రెడీ ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, చాలా నాళ్ళు అయింది గోల్కొండ టైప్ వచ్చి. ఈ ఫోర్ట్ అనేది ఏంటంటే కొంచెం ఓల్డే, బట్ ఏంటంటే ఒక కొలీగ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ సరదాగా అలా వెళ్ళి అడ్వెంచరస్గా ఫీల్ అవ్వాలనుకుంటే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అనమాట హైదరాబాద్లో. సో వెళ్దాము లోపలికి. ట్రెక్కింగ్ వచ్చేసి అరౌండ్ చాలా టైం అయితే పడుతుంది. ఓకేనా, లెట్స్ గో. చూడండి, ఇదైతే ఎంట్రన్స్. ఆ పై వరకు వెళ్ళాలి, వెళ్దాం. బయట చూసారా ఎలా ఉందో రోడ్డు మొత్తం హడావిడిగా ఉంది. ఈరోజు సండే ఒకటి కదా, బాగా హడావిడి ఉంది. యాక్చువల్లీ ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సరే, అక్కడ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. టికెట్ కౌంటర్ అక్కడ ఉంది, అటు సైడ్. నాకు తెలిసి ఎంట్రన్స్ అలా అనుకుంటా, లోపల నుంచి వెళ్ళాలి. చలో, ఇక్కడ బోర్డు అయితే ఉంది, గోల్కొండ కోట అని రాసింది. ఇది ఎంట్రన్స్. వెళ్తే లోపలికి వెళ్ళిపోదాం. జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు, మరి ఎంత టైం పడుతుందో తెలియదు. పై వరకు ఎక్కాలి. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 4 అవుతుంది. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ చాలా మంది ఫారెనర్స్ కూడా వచ్చారు ఈరోజు. టికెట్ కౌంటర్ పక్కన మనకి క్లాక్ రూమ్ కూడా ఉంది. మనకి బ్యాగ్స్ ఏమైనా ఉంటే ప్లేస్ చేసుకోవచ్చు. సో ఎలాగో పైకి వరకు ఎక్కాలి కదా, మొత్తం బ్యాగ్స్ అవి పట్టుకొని ఎక్కాలంటే కష్టం కదా. సో క్లాక్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దానికోసం. చూసారా, జనాలు అయితే ఎక్కువే ఉన్నారు. వీకెండ్ వైబ్స్ అనమాట. టికెట్ కౌంటర్ అయితే ఫుల్గా ఉంది కదా. మనకి ఆన్లైన్ అయితే అవైలబుల్ పెట్టారు, ఆన్లైన్లో బుకింగ్ చేసేసుకోవచ్చు. మనకి అక్కడ చూస్తే స్కానర్ కూడా ఉంది, స్కాన్ చేసి ఆటోమేటిక్గా ఆన్లైన్లో టికెట్స్ అయితే తీసేసుకోవచ్చు. సో ఈ లైన్స్ క్రౌడ్ని అయితే స్కిప్ చేసేయచ్చు డైరెక్ట్గా. లెట్స్ గో. మేమైతే ఆన్లైన్ తీసేసుకున్నాం. సో ఇది ఆన్లైన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ చూసారా, క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో పెద్ద వాల్ అయితే ఉంది, చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇక్కడ చూస్తే డిజైన్ కూడా ఉంది, పికాక్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ నాకు పర్సనల్గా గోల్కొండ అంటే ఇష్టం. అంటే ఆర్కిటెక్చర్ అంతా బాగుంటుంది. మీకు తెలుసు కదా, చాలా షూటింగ్స్ జరుగుతాయి ఇక్కడ, చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా జరుగుతుంటాయి ఇక్కడ. సో ఆ ఫేమస్ అనమాట. ఆ ఫోర్ట్ మధ్యలో గ్రీనరీ అది చాలా బాగుంటుంది. లోపలికైతే వెళ్దాం. ప్రజెంట్ నేను ఎంట్రన్స్లో ఉన్నాను. మనకి ఇక్కడ గైడ్స్ కూడా ఉన్నారు. అంటే గైడ్స్ అంటే మనకి ప్రీవియస్గా హిస్టరీ అంతా చెప్తుంటారు అనమాట. అండ్ షార్ట్ కట్స్ వేస్ కూడా ఉన్నాయి పైకి వెళ్ళడానికి. విత్ ఇన్ ½ అవర్ టు 1 అవర్ మధ్యలో అయితే వెళ్తారంట. గైడ్ అయితే అవసరం లేకపోతే మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు. బేసికలీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ క్లాప్స్ కొడితే, అంటే ఈ ప్లేస్లో క్లాప్స్ కొడితే మనకి చివరిన పైకి వెళ్ళిన తర్వాత అక్కడ వినబడుతుందంట. ఇక్కడ చూడొచ్చు, గోల్కొండ హిస్టరీ అయితే ఇక్కడ క్లియర్గా రాశారు, ఫ్రంట్ బోర్డు పెట్టారు. చూడండి, ఎంట్రన్స్ నుంచి అయితే కొంచెం లోపలికి వచ్చాము. ఇది అసలైన వ్యూ. బేసికలీ సినిమా వాళ్ళు అందరూ ఎందుకు వస్తారంటే దీనికోసమే. చూడండి, ఆర్కిటెక్చర్ వాళ్ళు సెపరేట్గా సెటిల్ అయితే ఏమి వేసుకోకర్లేదు. ఇక్కడ చూడండి గృహాల్లో ఎలా ఉన్నాయో లైన్గా లోపలికి. సో వాళ్ళు చిన్న మిమిక్స్ చేసుకొని ఇక్కడ ఈ ప్లేసెస్ని బాగా వాళ్ళు మూవీస్కి వాటికి యూస్ చేసుకోవచ్చు అనమాట. సాంగ్ షూట్స్కి అది చాలా బాగుంటుంది. ఎక్కడానికి అది ఓపిక ఉండాలే కానీ చాలా రూట్స్ ఉన్నాయి. ఇటువైపు నుంచి మీకు చూపిస్తాను చూడండి. ఆ రూట్ ఒకటి ఉంది, ఈ ఇటువైపు ఒక రూట్ ఉంది పైకి ఎక్కడానికి, ఈ రూట్ ఒకటి ఉంది. సో మనకు ఓపిక అనమాట. మీ ఓపికని బట్టి ఏ రూట్ ఎక్కడ వెళ్ళాలనేది మీ ఇష్టం. సో అన్ని రూట్స్ అయితే బాగున్నాయి. ప్లేసెస్ అయితే మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ రాక్స్ అనమాట. సో అందుకే మ్యాక్సిమం చాలామంది మూవీ షూట్స్కి తర్వాత షార్ట్ ఫిల్మ్స్కి అయితే ఇక్కడికి వచ్చేస్తారు. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా, ఎవరో డిస్టర్బ్ చేయరు. ఇందాక ఒకటి చెప్దాం అనుకున్నాను. కింద టికెట్ కౌంటర్ దగ్గర మనకి ఆన్లైన్ పేమెంట్ ఉంది కదా, ఆన్లైన్ పేమెంట్ అయితే మనకి డిస్కౌంట్ ఉంది. పర్ హెడ్ 20 రూపీస్ అనమాట. లేదు మనకి ఆఫ్లైన్లో తీసుకోవాలంటే అరౌండ్ 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్ట్రా కెమెరాస్ కానీ అలాంటివి అయినా ఉంటే మనకి ఆన్లైన్ అయితే పే అవ్వదు, మనం ఆఫ్లైన్ అని తీసుకోవాలి టోకెన్ మాత్రం. బాబా ఏముందిరా లొకేషన్. స్టెప్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. ముందుగా ప్రిపేర్ అయిపోయింది. వాటర్ బాటిల్స్ అయితే తెచ్చుకోండి. పైకి వెళ్తే వాటర్ ఏం దొరకవు. బట్ లొకేషన్ చూసారా ఎంత బాగుందో. చాలా నాళ్ళు అయింది వచ్చి, సో అందుకే ఎగ్జైట్ అవుతున్నా. స్టెప్స్ మాత్రం అమ్మో చాలా ఎక్కువ ఉన్నాయి చూసారా.
ఇది అన్నమాట లొకేషన్. నైట్ టైం ఎలివేషన్స్కి ఇక్కడ లైట్స్ కూడా అరేంజ్ చేశారు. ఇది చూడండి, ఈ లైట్స్ వాల్ మీద పడతాయి అన్నమాట. సో సిటీలోంచి బయట నుంచి చూస్తే చాలా ఎలివేటెడ్గా కనబడుతుంది అనమాట వాల్స్ మొత్తం, ఫోర్ట్ మొత్తం. మెయింటెనెన్స్ అయితే ఇంకొంచెం మెయింటైన్ అయితే బాగుండేది. చూసారా మొత్తం ప్లాస్టిక్స్. ఇంకా అంతేలేండి, ఇంకా ఈ ఫోర్ట్ దగ్గరకు వచ్చి మెయింటైన్ చేయాలంటే చాలా పెద్ద ఫోర్ట్ కదా, కష్టమే. బట్ హిస్టారికల్ ప్లేసెస్ అన్నప్పుడు మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడానికి రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా చాలామంది వస్తారు, చూస్తారు ప్లేసెస్ని. ఇప్పుడు గృహలోంచి పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అలా టర్న్ అయ్యి చిన్న సందులా ఉంది ఇక్కడ. అయితే ఇక్కడికి వరకు వచ్చాం, ఆ పైకి ఎక్కాలి. చెప్పాను కదా చాలా రూట్స్ ఉన్నాయని. ఇలా కింద నుంచి రావడానికి ఇది ఒక రూట్. మనం ఇప్పుడు వచ్చింది ఈ వెనకాల నుంచి అనమాట. ఇటు సైడ్ నుంచి ఒక రూట్. సో ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళి ఐ థింక్ ఇలా నుంచి ఇలా ఎక్కాలనుకుంటా. అండ్ మీకు తెలిసే ఉండొచ్చు, శ్రీరామ్ దాస్ గారిని కూడా ఇక్కడే బంధించారు, జైల్లో పెట్టారు కదా. అది మూవీలో కూడా చూపిస్తారు కదా, శ్రీరామదాస్ మూవీ ఉంది కదా, నాగార్జున మూవీ, అందులో కూడా చూపిస్తారు. సో ఒక 60% ట్రెక్కింగ్ అయితే అయ్యింది. అది రీచింగ్ పాయింట్. అన్నిటికంటే నా ఫేవరెట్ రామ్ చరణ్ మూవీ మగధీర మూవీ షూటింగ్ ఇక్కడ తీశారు కదా, సాంగ్ షూట్. పంచదార బొమ్మ బొమ్మ సాంగ్ షూట్ కూడా ఇక్కడ తీశారు. మీకు చాలా మందికి ఫేవరెట్ తెలుసు కదా మీకు. ఇక్కడ దర్బార్ హాల్కి వెళ్ళే మార్గం అంట. సో ఇదే వే. కింద నుంచి ఎన్ని వేస్ ఉన్నా సరే ఈ వేకి జాయింట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒకటే ప్లేస్ అనుకుంటా పైకి వెళ్ళడానికి. ఒకసారి అయితే వెనక్కి తిరిగి సిటీని అయితే చూద్దాం. అదిగోండి సిటీ. పైనుంచి సిటీ బాగా కనబడుతుంది కదా, ఇంకా పైకి వెళ్తే ఇంకా బాగా కనబడుతుంది. ఇక్కడ నుంచి అయితే మెట్లు మరీ హెవీగా ఉన్నాయి. చూడండి మెట్లు ఒక్కొక్కటి హైట్ ఎంత ఉందో. పైకి ఎక్కడం అనేది కొంచెం బాగుంది, కార్డియో అనమాట. మధ్యాహ్నం ఫుల్ బిర్యానీ తిని ఎక్కితే ఆ స్ట్రెంత్ అది సరిపోతుంది, బాగుంటుంది అనమాట. చూడండి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. టెంపుల్కి అయితే వచ్చాము. అమ్మవారు టెంపుల్ అనమాట. గోల్కొండలో బోనాలు జరుగుతాయి కదా, ఇక్కడే జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ ఆ బోనాలు ఇక్కడే జరుగుతాయి గోల్కొండలో. ఇక్కడ జరిగిన తర్వాత నాకు తెలిసి హైదరాబాద్ మొత్తం జరుగుతుందంట. బట్ ఏంటంటే ఇక్కడ బోనాలు చాలా ఫేమస్ అనమాట. గోల్కొండ పైన ఫోర్ట్ మీద జరిగేది. ఆల్మోస్ట్ డెస్టినేషన్కి అయితే రీచ్ అవుతున్నాం. ఇది పైకి ఎక్కాలి. పైకి ఎక్కితే నాకు తెలిసి మొత్తం కంప్లీట్గా పైకి ఎక్కినట్టే. అక్కడ నుంచి కింద సిటీ వ్యూ అయితే చూద్దాం. ఇక్కడ మెట్లు చూడండి ఎలా ఉన్నాయో, సన్నంగా చాలా పెద్ద పెద్ద మెట్లు, భలే వెరైటీగా ఉంది. ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం. చాలామంది ఉన్నారు జనాలు. మొత్తం ఎడ్జెస్లో అయితే మొత్తం కవర్ చేసేసారు, మొత్తం ఆక్యుపైడ్ ప్లేసెస్ మొత్తం. ఆ చివరికి వెళ్ళి సిటీని చూద్దాం. ఇది కంప్లీట్ ఫోర్ట్ వ్యూ అండ్ సిటీ కూడా కనబడుతుంది కదా. అదంతా అక్కడ నుంచి ఎక్కువ వచ్చాం మనం. ఇది రూట్ చెప్పాం కదా, చాలా రూట్స్ ఉన్నాయి. ఇది బ్యాక్ వేరే రూట్ అనమాట. అది మనం వచ్చిన బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం, అటువైపు రూట్ నుంచి. సో వ్యూ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ జూమ్ చేస్తున్నా చూడండి సిటీ. మనకి అక్కడ వాల్ కూడా కనబడుతుంది, అవుట్స్కట్స్ అనమాట. మొత్తం ఫోర్ట్కి కంప్లీట్ వాల్ ఉంది కదా చుట్టూ. చూడండి ఎంత లోతు ఉందో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇది గోల్కొండ ఫోర్ట్ చిన్న వ్లాగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టేట్ ట్యూన్డ్ గణేష్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.